బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో 32 మంది ఐపీఎస్ల బదిలీ జరిగింది. అదనపు డీజీగా జయేంద్ర సింగ్ చౌహాన్, సిఐడి డీజీగా పరిమిళా నూతన్, ఏసీబీ అడ్మిన్గా పద్మజ, తెలంగాణ నార్కోటిక్ ఎస్పీగా పద్మ, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా చేతన్, మహేశ్వరం డీసీపీగా నారాయణ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎస్పీగా సంగ్రామ్ పాటిల్, ఆసిఫాబాద్ ఎస్పీగా నిఖితా పంత్, వికారాబాద్ ఎస్పీగా స్నేహా మిశ్రా, భూపాలపల్లి ఎస్పీగా సంకేత్, వనపర్తి ఎస్పీగా సునీత, మహబూబాద్ ఎస్పీగా శబరీష్, ములుగు ఎస్పీగా సుధీర్ బదిలీ అయ్యారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి, తెలంగాణలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణలో 32 మంది ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేసింది. ఇందులో అదనపు డీజీగా జయేంద్ర సింగ్ చౌహాన్ ను, అదేవిధంగా సిఐడి డీజీగా పరిమిళా నూతన్ ను, అదేవిధంగా ఏసీబీ డీజీగా అడ్మిన్ గా పద్మజాను, తెలంగాణ నార్కోటిక్ ఎస్పీగా పద్మను, అదేవిధంగా పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ గా చేతన్ ను, మహేశ్వరం డీసీపీగా నారాయణ రెడ్డిని, మరొక వైపు నాగర్ కర్నూలు ఎస్పీగా సంగ్రామ్ పాటిల్ ను, ఆసిఫాబాద్ ఎస్పీగా నిఖితా పంత్ ను, వికారాబాద్ ఎస్పీగా స్నేహా మిశ్రను, భూపాలపల్లి ఎస్పీగా సంకేత్ ను, వనపర్తి ఎస్పీగా సునీతను, మహబూబ్ నగర్ ఎస్పీగా శబరీష్ ను, ములుగు ఎస్పీగా సుధీర్, ఇంకా చాలా మంది కీలకంగా ఉన్న ఎస్పీలను, అదేవిధంగా కీలక విభాగాల్లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. దీంతో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఐపీఎస్ ల బదిలీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇటు బ్యూరోక్రాట్స్ చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా ఐఏఎస్ లు ఐపీఎస్ లు బదిలీ అవుతారని ఒకవైపు వినవస్తున్నా, దానికి అనుగుణంగానే ఈ రోజు ఐపీఎస్ లో బదిలీ జరిగింది. మరోసారి ఐఏఎస్ లో బదిలీ జరిగే అవకాశం ఉంది. ఐఏఎస్ లో కూడా కీలక బదిలీలు చేసే అవకాశం ఉంది. కీలక పదవుల్లో ఉన్న అధికారులను బదిలీ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ చారి.